ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం 2 భాగాలుగా ఉంది. ఒకటి, క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. 2, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటి భాగం క్రీస్తు మొదటిసారిగా భూమి మీదికి వచ్చినప్పుడు జరిగిన దానిని సూచిస్తుంది. ఆయన పాపములు లేనివాడైన మన పాపాలని భరించి మన కొరకు శిలువపై తన ప్రాణం అర్పించాడు. ఇది ఒకసారి జరిగే త్యాగం. పాత నిబంధనలో యాజకులు ప్రతి సంవత్సరం పాపముల నిమిత్తం మేకలను, పశువులను అర్పించాల్సి వచ్చేది. కానీ క్రీస్తు త్యాగం ఒక్కసారే సరిపోతుంది. అది శాశ్వతమైనది, సంపూర్ణమైనది. ఉదాహరణకు, మనము ఎప్పటికీ చెల్లించలేని పెద్ద అప్పు ఉన్నట్లయితే ఎవరైనా ధనవంతుడు వచ్చి ఆ మొత్తాన్ని పూర్తిగా ఒకేసారి చెల్లిస్తే మనకు మళ్ళీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలానే మన పాపభారం క్రీస్తు పూర్తిగా తీసుకున్నాడు. రెండవదిగా, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన రెండవసారి ప్రత్యక్షమగునని వ్రాయబడింది. ఇది క్రీస్తు రెండవ రాకడ గురించి బలమైన ప్రవచనం. మొదటిసారి ఆయన త్యాగం చేయడానికి వచ్చాడు. రెండవసారి పాపము లేకుండా తన ప్రజల రక్షణ నిమిత్తము వస్తాడు. అనగా తనపై నమ్మకంతో ఎదురు చూస్తున్న వారిని తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఒక విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత కొంతకాలం ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తాడు. చివరికి ప్రిన్సిపల్ ఫలితాలతో వస్తాడు. ఆ సమయంలో ఒక్కో విద్యార్థిని పిలుస్తూ పాస్ అయిన వారికి సర్టిఫికేట్ ఇస్తాడు. క్రీస్తు మొదటిసారి త్యాగం చేసి మన పాపాలు తీసేశాడు. ఇప్పుడు మనం విశ్వాసపూర్వకంగా జీవిస్తే ఆయన తిరిగి వచ్చినప్పుడు మనకు ఫలితంగా రక్షణను అనుగ్రహిస్తాడు. మనం చేయవలసింది ఆయన త్యాగాన్ని అంగీకరించి విశ్వాసంలో జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన రాక కోసం ఎదురు చూడడమే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును అని. ప్రియులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి
నీ కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగుదు అని మేము చేయవలసింది నీ త్యాగాన్ని అంగీకరించి విశ్వాసంలో జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ రాక కోసం ఎదురు చూడడమేనని నీవు తెలియజేశావు. దేవా, మేమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నిన్ను పోలి ఉందుమని ఎరుగుదుము గనుక నీ యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మా బలహీనతలందు మాతో సహానుభవము లేనివాడవు కావు, కానీ సమస్త విషయములలోనూ మా వలనే శోధింపబడినను నీవు పాపము లేనివాడుగా ఉన్నావు గనుక మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృప చూపమని, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.